అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వానాకాలం బేరసాగులో మెలకువలు, ఎడగారు వరి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, ఖరీఫ్ పంటల్లో విత్తన శుద్ధి ప్రాముఖ్యత, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎడగారు వరి ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే వేస్తారు. ఈ పంటను కత్తిరి పంట అని కూడా అంటారు. ముందస్తు ఖరీఫ్ పంటగా కూడా వ్యవహరిస్తారు. అన్ని జిల్లాల్లో వరిని ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేస్తే ఈ దక్షిణ మండలంలో మాత్రం రబీ, ఎడగారు పంటలను సాగు చేస్తారు. ఎందుకంటే ఈ జిల్లాల్లో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. ఎడగారు పంట కోసం ఏప్రిల్, మే మాసాల్లో నార్లు పోసుకొని మే, జూన్ మాసాల్లో నాట్లు వేసుకుంటారు. అయితే ఈ కాలంలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులకు పైరులో ఎదుగుదల లోపించే ఆస్కారం ఉంటుంది. అందువల్ల సీజన్కు తగ్గ రకాలను ఎంచుకోవాలన్నది శాస్త్రవేత్తల సూచన. రకాల ఎంపికతో పాటు సాగులో యాజమాన్యపు మెలకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చునంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త వినీత. ముఖ్యంగా ఎడగారు సీజన్ అనేది దాదాపు ఏప్రిల్ 15 నుంచి మే 15లో మే 15 వరకు నార్లు పోసుకొని మే 15 నుంచి జూన్ 15 వరకు నాట్లు వేసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు రైతులందరూ కూడా నార్లు పోసుకొని ఉన్నారు. ఇప్పుడు నాట్లు వేసుకునే సమయము నెల్లూరులో ఫిబ్రవరి, మార్చి నుంచి కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వలన భూమి లోపల పొరల్లో ఉన్నటువంటి లవణాలన్నీ కూడా బాగా నీరు ఆవిరవ్వడం వలన భూమి ఉపరితలం పైన పేరుకొని ఉంటాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఎడగారులో నారులు పోసుకుంటామో పైన ఉప్పు బాగా పేరుకొని ఉండడం వలన నారు పీకేటప్పుడు లవణాలన్నీ కూడా వరి మొక్క యొక్క వేర్ల చుట్టూతా కూడా ఎక్కువగా ఉండడం వలన మనం నారు పీకేటప్పుడు ఈ నారు తెగిపోవడం అనేది చాలా సర్వసాధారణము. కాబట్టి ఈ సమస్య నుంచి మనం అధిగమించాలి అంటే మనం నారుమడిలో నారు పీకడానికి ముందుగా బాగా నీళ్లు పెట్టి 3-4 దఫాలుగా ఆ నీటిలో కరిగిన లవణాలన్నిటినీ పూర్తిగా తీసివేయాలి. ఇది మామూలు పద్ధతిలో ఎక్కడైనా ఉప్పు కానీ ఉన్నట్లయితే. అయితే కొన్ని చోట్ల మనకు సోడియం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే ఆల్కలైన్ కండిషన్స్, సోడియం ఎక్కువగా pH అనేది 8.5 కంటే కూడా ఎక్కువగా ఉన్న చోట్ల సోడియం కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మనం జిప్సం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జిప్సం అయితే 1 సెంటు నారుమడికి 4 నుంచి 6 కిలోల చొప్పున వేసుకొని ఆ నీటిని బాగా కరిగిన తర్వాత ఆ నీటిని అంతటిని బయటికి తీసుకోవడం వలన చాలా వరకు ఈ ఉప్పు ప్రభావం నుంచి మనము తగ్గించుకొని మనము నారు అనేది సమస్య లేకుండా పీకి ప్రధాన పొలంలో నాటడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఈ నారుమళ్ళలు ఈ సమస్య కూడా రాకుండా ఉండాలి అంటే 1 ఎకరాకు సరిపడే 5 సెంట్ల నారుమడికి 200 కిలోల పశువుల ఎరువు కానీ లేదంటే వానపాముల ఎరువు కానీ ఏదైనా సేంద్రియ ఎరువులను మనం వేసుకున్నట్లయితే చాలా వరకు ఈ ఉప్పు వలన నార్లు తెగిపోవడం అనేది మనము తగ్గించుకోవచ్చు.
అయితే ప్రధాన పొలంలో నాటిన తర్వాత కూడా ముఖ్యంగా మనము బాగా ల్యాండ్ ప్రిపరేషన్ అన్ని పొలాన్ని బాగా దుక్కి చేసుకొని దమ్ము చేసుకున్న తర్వాత మనం నాటిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ నెల వరకు కూడా అంటే ఉప్పంతా కూడా పైన పేరుకొని ఉండడం వల్ల మొక్కలు పెట్టినట్లే చాలా వరకు చనిపోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణము పొలంలో మనకు ఎక్కువగా లవణాలు అనేది ఎక్కువగా భూమి ఉపరితలం పైన చేరుకొని ఉండడమే. కాబట్టి నీటిని బాగా పెట్టి 2-3 సార్లుగా లవణాలను తీసివేసినట్లయితే మనకు ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు. ఎండాకాలంలో పాచి అనేది ఎక్కువగా పడుతుంది. అంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వరి పొలంలో పాచి ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి భాస్వరం ఎరువు కానీ మనం ఎక్కువగా వేసినట్లయితే ఆ పాచి అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఎకరాకి మనము సిఫారసు చేసిన 24 కిలోల కంటే తక్కువగా వేసుకున్నట్లయితే పాచి అనేది ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. ఒకవేళ పాచి ఎక్కువగా వచ్చినా కూడా మనం పొలంలో నీళ్ళంతా తీసేసి మనం కాపర్ సల్ఫేట్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి నీళ్లు తీసివేసిన తర్వాత మాత్రమే పిచికారీ చేసి తర్వాత 1-2 రోజుల్లో అది బాగా ఎండిపోయిన తర్వాత నీళ్లు పెట్టుకున్నట్లయితే కొంతవరకు ఈ పాచిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎడగారులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా అంటే ఎక్కడైనా మొక్కలు చనిపోతున్నాయని కానీ అలాంటి పరిస్థితుల్లో పొలాన్ని ఆరగట్టడం మాత్రం చేయకూడదు. ఇది కేవలం రబీ సీజన్లో అయితేనే మనం పొలాన్ని ఆరగట్టాలి. ఈ ఎడగారులో మనం పొలాన్ని కానీ ఆరబెట్టినట్లయితే ఇంకా అంటే సాల్ట్ యొక్క ప్రభావం ఎక్కువయ్యి ఇంకా మొక్కలు ఎక్కువగా చనిపోతాయి. కాబట్టి ప్రతిసారి మనం లవణాలను నీటి ద్వారా తీయాలనుకున్నా కూడా లేదంటే పాచి ఉన్నప్పుడు అయినా కానీ వెంటనే నీళ్లు తీసిన వెంటనే మళ్ళీ నీళ్లు పెట్టుకోవాలి కానీ పొలాన్ని ఎప్పుడు కూడా ఆరబెట్టకూడదు. ఎరువుల విషయంలో చూసుకున్నట్లయితే ఎరువులు దాదాపు మనకు 1 ఎకరాకి 120 కిలోల యూరియా, తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 150 కిలోలు, అదే పొటాష్ అయితే 40 కిలోలు 1 ఎకరాకి మనము వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ సీజన్లో ఎక్కువగా మనకు జింకు లోప లక్షణాలు పెద్దగా కనపడవు కాబట్టి ఈ సీజన్లో మనం జింకు అదే పనిగా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనకు ఎడగారు సీజన్లో కొన్ని మెలకులు పాటించినట్లయితే అధిక దిగుబడిని సాధించడానికి వీలవుతుంది. పందిరి కూరగాయ పంటల్లో బీర ఒకటి. బీరను గతంలో రైతులు నేల మీద పాకించి పండించేవారు. దీనివల్ల కాయ నాణ్యత తగ్గి రైతుకు సరైన ఆదాయం అందేది కాదు. ఈ పద్ధతికి భిన్నంగా చాలా కాలంగా రైతులు పందిరి విధానంలో సాగును చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఒకసారి పెట్టుబడి పెడితే దాదాపు 4-5 ఏళ్ల పాటు పందిళ్లు మన్నికగా ఉంటాయి. రాతి స్తంభాలతో నిర్మించుకున్న శాశ్వత పందిర్లైతే దాదాపు 20 సంవత్సరాలు మన్నుతాయి. బీరను మే 2వ పక్షం నుంచి జూలై చివరి పక్షం వరకు విత్తుకునేందుకు అనుకూలమైన సమయం. వర్షాకాలపు బీరకు బూజు తెగులు, రసం పీల్చు పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే మంచి యాజమాన్యంతో బీర నుంచి ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. వానాకాలం బీర సాగులో పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. వర్షాకాలంలో మనము బీర సాగు అనేది చాలా అనుకూలమైన పంట. తర్వాత పందిరి మీద సాగు చేసినట్లయితే పంట నాణ్యత బాగుంటుంది, మరియు దిగుబడి కూడా మనకు 25 నుంచి 30% ఎక్కువ వస్తుంది. పురుగులు తెగుళ్ళ మీద పెట్టే ఖర్చు అనేది బాగా తగ్గుతుంది. దీంట్లో మనం ఇంకా డ్రిప్ మల్చింగ్ పద్ధతిని ఏర్పాటు చేసుకున్నట్లయితే మరికొంత కూలీల ఖర్చును తగ్గించుకోవడమే కాకుండా 2-3 కోతలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. బీరాన్ని జూన్ నుంచి జూలై లోపల విత్తుకోవాలి. కొంచెం క్రాప్ తొందరగా ముందు ఎర్లీగా రావడానికి ఒక 15 రోజుల ముందు కూడా నాటుకుంటారు. అంటే మే 15th ఆ విధంగా నాటుకుంటారు. సో మనం ఎకరం బీరా నాటుకోవడానికి దాదాపు 600 నుంచి 800 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. సో హైబ్రిడ్ విత్తనం అయితే కొంచెం తక్కువ పడుతుంది. సో హైబ్రిడ్ రకాల్లో చూసుకున్నట్లయితే మనకు నాగా, అనిత, NS 471, సానియా 4 ఇలాంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే సూట్ రకాల్లో చూసుకున్నట్లయితే మనకు అర్క ప్రసన్న అనే రకము మంచి ప్రాచుర్యం పొందింది. దీని కాయ నాణ్యత బాగుంటుంది, దిగుబడి కూడా దాదాపుగా ఎకరానికి 10 టన్నుల వరకు కూడా
తీసుకునే అవకాశం ఉంది. 2 వరుసల మధ్యలో 2.5 మీటర్లు, వరుసలోని మొక్కల మధ్య 75 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం నాటుకుంటాము. సో ఒకవేళ మనకు వర్టికల్ సిస్టంలో మనకు బీరాన్ని సాగు చేసుకున్నట్లయితే 2 సార్ల మధ్యలో దూరం దాదాపుగా 5 నుంచి 8 అడుగుల దూరం ఉండేట్లాగా మనం బెడ్స్ వేసుకొని దాని మీద మల్చింగ్ పేపర్ 30 మైక్రాన్స్ మల్చింగ్ పేపర్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రతి మొక్కకు 50 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా మనం విత్తనాలని నాటుకుంటాము. విత్తనాలు విత్తిన తర్వాత మనకు వారం 10 రోజుల్లో మొలకలు వస్తాయి. ముందుగా మనం ఈ ఫెర్టిలైజర్ గురించి చూసుకున్నట్లయితే ఎక్కువ ఆఖరి దుక్కి చేసిన తర్వాత మనము ఎకరానికి 10 టన్నుల పశువుల దుక్కిలో వేసుకోవాలి. ఆఖరి దుక్కిలోనే మనము 3 నుంచి 4 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. దాంతోపాటు ఒక 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా వేసుకొని విత్తనాలు వేసుకునే ముందు ఎకరం భూమిలో చల్లుకోవాలి. తర్వాత మనకు ఒక 60 నుంచి 70 కిలోల యూరియా అవసరం అవుతుంది. దీన్ని విత్తనం వేసిన 25 నుంచి 30 రోజులు అప్పుడు ఒకసారి, దాని తర్వాత మళ్ళీ ఖాతా పిండే వచ్చేటప్పుడు ఒకసారి వేసుకున్నట్లయితే మనం బీరలో సమగ్ర యాజమాన్యం చేసుకోవచ్చును. అలాగే మనకు సూక్ష్మ పదార్థ లోపాల నివారణకు ఫార్ములా 6 లీటర్కి 5 గ్రాములు చొప్పున కలిపి ప్రతి 20 రోజుల అప్పుడు నుంచి ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే సూక్ష్మధాతు లోపాలు ఏమీ ఏర్పడకుండా ఉంటుంది. ఇంకా బీరలో మనకు బోరాన్ అనేది 2 ఆకుల దశలో మరియు 4 ఆకుల దశలో 2 సార్లు 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఆడిపూల సంఖ్య అనేది బాగా పెరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకు దిగుబడి అనేది పెరుగుతుంది. మొదటగా మనకు వచ్చే సమస్య ఏంటంటే లీఫ్ మైనర్ అంటే పాంపొడ అనేది వస్తుంది. సో ఇవి గమనించిన వెంటనే వాటి ఆకులను తుంచివేయడం చేసినట్లయితే మనం ఏమాత్రం స్ప్రేయింగ్ అవసరం లేకుండానే కంట్రోల్ చేసుకోవచ్చును. ఒకవేళ మనకు అది ఇంకా ఉధృతి ఎక్కువ ఉంది, కింది ఆకులు మారాకు వేసిన తర్వాత కూడా ఈ లీఫ్ మైనర్ అనేది గమనించడం అంటే ప్రొఫెనఫాస్ లీటర్కి 1 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చును. అలాగే మనకు ఎర్ర పెంకు పురుగు అనేది, గుమ్మడి పురుగు అనేది కూడా వస్తుంది. సో ఈ పెంకు పురుగును కూడా మనం ఈ ప్రొఫెనఫాస్ లీటర్కి 1 ml చొప్పున కలిపి స్ప్రే చేసుకొని కూడా కంట్రోల్ చేసుకోవచ్చును. రసం పీల్చే పురుగులు అలాగే ఆకు తినే పురుగు 2 వస్తాయి. రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారించడానికి ఇమిడాక్లోరోపిడ్ 0.4 ml, దాంతోపాటు వేప నూనె అనేటువంటిది 3 నుంచి 5 ml చొప్పున కలిపి ప్రతి 15-20 రోజులకు ఒకసారి 2-3 సార్లు స్ప్రే చేసుకున్నట్లే మనం ఈ రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసుకోవచ్చును. అలాగే వర్షాకాలంలో మనకు తెగుళ్ళ బెడద ఎక్కువ ఉంటుంది. తెగుళ్ళ ప్రధానమైనది మనకు డౌనీ మిల్డ్యూ. సో ఈ డౌనీ మిల్డ్యూని మనం కంట్రోల్ చేసుకోవడానికి విత్తిన 20-25 రోజుల వయసు అప్పుడు నుంచి 10-15 రోజులకు ఒకసారి ఈ రిడమిల్ గోల్డ్ అనే మందు లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే డౌనీ మిల్డ్యూ అనేది కంట్రోల్ చేసుకోవచ్చును. సో ఈ విధంగా బీరలో మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మంచి దిగుబడిని పొందవచ్చు. ఖరీఫ్ సీజన్ రాబోతోంది. విత్తు మంచిదైతే పంట కూడా మంచిదవుతుందనే ఉద్దేశంతో ఎంతో ఖర్చు పెట్టి మేలు రకం విత్తనాలను తెచ్చి విత్తుకుంటారు. కానీ విత్తనాన్ని ఆశించే చీడపీడలు, శిలీంధ్ర తెగుళ్లను అరికట్టడానికి చేపట్టాల్సిన విత్తన శుద్ధిని మాత్రం అశ్రద్ధ చేస్తుంటారు. దీంతో పంట విత్తిన తొలి దశలోనే అంటే 15 నుంచి 25 రోజుల కాలంలో పంటలను కీటకాలే కాకుండా నేల, నీరు, గాలి ద్వారా వృద్ధి చెందే శిలీంధ్ర తెగుళ్లు ఆశించి 20 నుంచి 25% పంటను నష్టపరుస్తాయి. కాబట్టి రైతులు విత్తనాలు వేయకముందే విత్తనానికి రక్షణ కవచంగా ఉండే విత్తన శుద్ధి విధానాన్ని ఆచరించాలి. వివిధ పంటల్లో విత్తన శుద్ధి ఎలా చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఖరీఫ్లో వేసేటువంటి పంటలు మనకి ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట వేయడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కజొన్న, వేరుశెనగ, రాగులు, వాటితో పాటుగా నీటి సదుపాయం ఉండే కొన్ని కూరగాయల పంటలు కూడా వేయటం అనేది జరుగుతుంది. మరి వీటిల్లో ఏంటంటే సస్యరక్షణ ప్రధానంగా ఒక ఖర్చుల్లో భాగంగా తీసుకుంటే సుమారు 20-25% మనం ఏ పంట తీసుకున్నా సాగు ఖర్చుల్లో సస్యరక్షణ కోసం రైతులు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. చీడపీడలు గమనించిన తర్వాత మనం చర్యలు తీసుకోవడం వల్ల కొంత పంట నష్టం అయితే జరుగుతుంది. మరి ఈ చీడపీడల సమస్యలు మీద ఖర్చులు తగ్గించుకోవాలన్నా, దిగుబడి తగ్గకుండా ఉండాలంటే
వేస్తున్న పంటల్లో విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా రైతులు అలవాటు చేసుకోవాలి. వాళ్ళకు వచ్చేటువంటి సమస్యను బట్టి పురుగులు ఎక్కువగా ఉంటే పురుగు మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే గనక శిలీంధ్ర తెగులు ఎక్కువగా ఉంటే శిలీంధ్ర నాశిని మందులతో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వరి పంటలో చూసుకుంటే శిలీంధ్ర తెగులు అయినటువంటి అగ్గి తెగులు, పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు ఇది ఎక్కువగా ఆశించి మనకి పంటకి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటిని అదుపులో పెట్టడానికి విత్తనాలని పొలంలో వేసే ముందుగానే మనం విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. మనకు వరి పంటని వెదజల్లుడు పద్ధతిలో వేస్తున్నారు, అదేవిధంగా నారు పోసి వేస్తున్నారు, అదేవిధంగా మండి కట్టిన విత్తనాలు దమ్ము ఎదగాను డ్రమ్ సీడర్ పద్ధతిలో వేస్తున్నారు. కాబట్టి వేసే పద్ధతిని బట్టి విత్తన శుద్ధిలో మనకి కొంచెం చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. వరి పంటకి మనం సాధారణంగా ఏంటంటే పొడి విత్తనాలని భూమిలో వేస్తుంటే గనక కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం గాని లేదా 2 గ్రాముల వరకు ట్రైసైక్లోజోల్ మందుతో విత్తన శుద్ధి చేసి పొలంలో విత్తనాలని చల్లుకుంటే మనకి నేల ద్వారా వచ్చేటువంటి శిలీంధ్ర తెగుళ్ళు, విత్తనం ద్వారా వచ్చేటువంటి శిలీంధ్ర తెగులు అయినటువంటి ఈ పొడ తెగులు కానీ, కాండం కుళ్ళు తెగులు కానీ, అగ్గి తెగులు కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గుతాయి. దమ్ము చేసి నార్మల్ వేస్తే విత్తనాలు నానపెడితే కనుక లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా లీటర్ నీటికి 1 గ్రాము ట్రైసైక్లోజోల్ మందుని కలిపి విత్తనాలు ములిగేటువంటి నీరు అంటే 30 కేజీలు విత్తనాలు ఎకరానికి పడితే 30 లీటర్ల నీటిని తీసుకొని అందులో నానపెట్టి 12 గంటలు నానపెడతాము. తర్వాత కొంచెం క్లీన్ చేసుకొని అవి గనక మనం భూమిలో గనక వేసుకుంటే భూమి నుంచి వచ్చేటువంటి శిలీంధ్ర తెగులు చాలా వరకు తగ్గిపోతాయి. ఒకవేళ ఎవరైనా రైతులు సేంద్రియ పద్ధతులు కానీ సహజ వ్యవసాయ పద్ధతుల్లో గనక వరి సాగు చేసే రైతులు ఈ విత్తన శుద్ధి కోసం మనకేంటంటే ఈ ట్రైకోడర్మా విరిడి అనేటువంటి మందు కానీ లేదా సూడోమోనాస్ అనేటువంటి జీవ శిలీంద్ర నాశన మందులు 8 నుంచి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి వాటిని గనక మనం నారుమడిలో కానీ లేదంటే ప్రధాన పొలంలో కానీ వెదజల్లుకుంటే అక్కడ కూడా మనకి ఈ శిలీంధ్ర తెగులు చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంకొక పంట మనకేంటంటే వేరుశెనగ పంట వేస్తుంటారు. మనకి అధిక వర్షాలు పడేటప్పుడు ఈ వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు ఈ వేరుశెనగ పంటలో ఎక్కువగా రావడం మనం గమనిస్తున్నాం. మరి ఈ తెగులు తగ్గాలంటే తప్పనిసరిగా ఈ ట్రైకోడర్మా విరిడి అనే మందుతో కిలో వేరుశెనగ విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని పట్టించి మనం భూమిలో వేసుకుంటే తగ్గుతుంది. లేదంటే టెబుకొనజోల్ అనేటువంటి మందు అది కూడా కిలో విత్తనానికి 1 గ్రాము చెప్పున కలుపుకొని మనం గనక విత్తన శుద్ధి చేస్తే చాలా వరకు ఈ వేరుశెనగలో వచ్చేటువంటి వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు తగ్గుతుంది. అదేవిధంగా ఈ వేరుశెనగలో మనకి ఇంకోటి ఏంటంటే ఈ రైజోబియం కల్చర్ తో కూడా విత్తన శుద్ధి చేయాలని మనం చెప్తుంటాం రైతులకు. ఎందుకంటే రైజోబియం కల్చర్ తో విత్తన శుద్ధి చేస్తే గాలిలో ఉన్న నత్రజని మొక్కకు అందించి తద్వారా నత్రజని ఎరువు మొక్కకి చేరుతుంది. కాబట్టి ఈ వేరుశెనగలో విత్తే ముందుగా ఈ రైజోబియం కల్చర్ తో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికి పొడి రూపంలో అయితే గనక 1 ఎకరానికి సరిపడా విత్తనాలంటే సుమారు 50-55 కిలోల విత్తనానికి 800 గ్రాముల రైజోబియం కల్చర్ తీసుకొని దాన్ని ముందుగా మనం షుగర్ సిరప్ అంటే పల్చగా పాకం వచ్చేటట్టు 100 గ్రాములు 100-200 మిల్లీలీటర్ల నీటికి 100 గ్రాముల షుగర్ వేసి లేత పాకం వచ్చేటట్టు చేసి దాన్ని చల్లారిన తర్వాత రైజోబియం కల్చర్ అందులో కలిపి అలాంటి స్లర్రీని మనం వేరుశెనగ విత్తనానికి 1 ఎకరాకి సరిపడ విత్తనానికి పట్టించి నీడలో ఆరపెట్టి మనం గనక ప్రధాన పొలంలో వేసుకుంటే పంట ఆరోగ్యంగా పెరగడానికి, నేల ఆరోగ్యం బాగుపడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి జీవన ఎరువులతో కూడా విత్తన శుద్ధి చేసుకోవడం కూడా చేయాలి. ఇక ఎక్కడైనా రాగులు పంట వేసే రైతులు కూడా కిలో విత్తనానికి 10 గ్రాముల వరకు ట్రైకోడర్మా విరిడి మందుని కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం, లేదా పొడిగా విత్తనాలు చల్లితే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం మందుని కలిపి కానీ లేదా 2 గ్రాముల ట్రైసైక్లోజోల్ మందుని కనుక కలిపి విత్తన శుద్ధి చేసి నాటుకుంటే మనకి అగ్గి తెగులు, అదేవిధంగా ఇతర శిలీంధ్ర తెగుళ్ళు, కాండం కుళ్ళు తెగులు ఇవన్నీ కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్న కూడా ఎక్కడైతే నీటి సదుపాయం ఉన్నటువంటి ఇసుక గర్భ నెలలో ఈ ఖరీఫ్ లో కూడా వేస్తున్నారు. అందులో ప్రధాన సమస్య కత్తెర పురుగు చాలా వరకు నష్టాన్ని కలుగజేస్తుంది. దానికోసం గాను ఈ ఫోర్టాంజో డియో అని చెప్పేసి మందు కిలో విత్తనానికి మనం సుమారుగా 4 నుంచి 5 మిల్లీలీటర్ల మందుని కలిపి విత్తన శుద్ధి చేసి గనక మొక్కజొన్న నాటుకుంటే మనకి మొదటి 20-25 రోజులు 30 రోజుల వరకు కూడా ఈ కత్తెర పురుగు రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా అపరాలు మనం ఆలస్యంగా వేసినప్పుడు కూడా ఈ అపరాల్లో ఎక్కువగా మనకి పల్లాకు తెగులు వస్తుంది. కాబట్టి పల్లాకు తెగులు నివారించాలంటే రసం పీల్చే పురుగుల వ్యాప్తిని అరికట్టాలి. పల్లాకు తెగులు నివారణ కోసం విత్తన శుద్ధిలో భాగంగా ఇమిడాక్లోపిడ్ గౌచ్ ఫార్ములేషన్ అనే మందుని కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్లు పట్టించి నీడలో ఆరపెట్టి మనం గనక పెసరా మినుము గనక విత్తుకుంటే అక్కడ కూడా మనకి పల్లాకు తెగులు చాలా వరకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మనం విత్తన శుద్ధి చేయడం ద్వారా మనం ఏంటంటే ఈ సస్యరక్షణ మీద పెట్టినటువంటి ఖర్చును కూడా 25 నుంచి 30% వరకు కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలని చెప్పేసి రైతు సోదరుల్ని సూచిస్తున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన చెర్లపల్లి అశ్విన్ గౌడ్ సివిల్ ఇంజనీర్గా డిప్లొమా పూర్తి చేసి డైరీ నిర్వహణలో మంచి అనుభవం సాధిస్తున్నాడు. చదువు అనంతరం ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తనకు తెలిసిన వృత్తినే ఎంచుకున్నాడు. తండ్రి హనుమాన్ గౌడ్ నిర్వహించే డైరీ ఫామ్పై దృష్టి పెట్టాడు. చదువుకునే సమయంలో తండ్రితో పాటు పనిలో మెలకువలు నేర్చుకున్న ఈ యువకుడు నేడు సొంతంగా పాడి రంగాన్ని నడిపిస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు. నేను డిప్లొమా వరకు చదువుకున్నా, జాబ్ కోసం ట్రై చేసిన కానీ ఎక్కడ జాబ్ లభించడం కోసం మా డాడీ రంగంలో ఉన్న సొంత బిజినెస్ అయిన డైరీ ఫామ్లోకి దిగిన. ఇంతకుముందు ఒక 50 నుంచి 60 గేదెల వరకు మెయింటైన్ చేసినాం. తర్వాత కరోనా టైంలో కొంచెం వర్కర్ వల్ల ఇబ్బంది అయ్యి తీసేసి మళ్ళీ ఒక 20 గేదెలకి పెట్టుకున్నాం. రోజు మీరు ఒక 130 నుంచి 140 లీటర్ల పాలు వస్తున్నాయి. అవి మేము లోకల్ సప్లై అయిన ఒక మదీనా హోటల్కి ఇవ్వగలుగుతున్నాం. అక్కడ మాకు లీటర్కి 70 రూపాయలు ఇస్తారు. మంత్లీ ఒక 2 లక్షల నుంచి 2.5 లక్షల దాకా వస్తాయి. ఒక 1,50,000 మెయింటెనెన్స్ పోయినా అని లేబర్కి మెయింటెనెన్స్ ఖర్చు చేసేసి 1 లక్ష రూపాయలు నెలకి ఆదాయం మాకు మిగులుతుంది. నాకు డైరీతో పాటు ట్రాక్టర్ బేలర్ కూడా ఉన్నది. బేలర్ కూడా మాకు సరిపోయేంత గడ్డి కట్టలు కట్టుకొని ఇతరులకు కూడా మేము కట్టి ఇవ్వగలుగుతాం. కట్టకి ఒక 35 రూపాయలు తీసుకుంటున్నాం. రోజు మీద ఒక 500, 450 నుంచి 500 కట్టలు కట్టుతాం. రోజు మీద 14 నుంచి 15,000 కూడా దాంతో సంపాదించుకుంటాం. దాంతోపాటు డైరీ రంగంలోనే ఉపాధి పొందుతూ ఒక వారం 10 రోజుల కింద ఒక కారు కూడా తీసుకున్నాం. లేబర్ పైన ఎవరు కూడా డిపెండ్ కాకండి, సొంతంగా పెట్టుబడి పెట్టినానే మనం కూడా చేసేటట్టు డైరీలో ఉండాలి. నా కొడుకు నాతో పాటు ఈ డైరీ రంగంలో ఉంటూ డిప్లొమా సివిల్ చేసిండు. ఉద్యోగానికి వెళ్లకుండా నేను కూడా డాడీ డైరీ ఫామ్నే నేను మెయింటైన్ చేస్తా, బాగున్నది. నాతో పాటు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుభవం వచ్చేదాకా ఉంచేసి 2024 నుంచి మా అబ్బాయి మొత్తం పూర్తిగా మెయింటైన్ వాడే చేస్తాడు. గేదెలు కూడా పర్చేజ్ చేసుకొని వస్తాడు. ఏ గేదె ఎలా ఉంటుంది, దేనికి ఎంత రేటు పెట్టాలని పూర్తిగా అవగాహన వచ్చింది. గేదెలు ఇప్పుడు ఏమన్నా మన మిల్క్ తక్కువ పడితే హర్యానా, గుజరాత్ పోకుండా ఆంధ్ర భీమవరం వెళ్ళి భీమవరం నుంచి గేదెలు ఒక 2-3 రోజులు అక్కడనే ఉండి సెలెక్షన్ చేసుకొని ఒక 12 లీటర్లు 14 లీటర్లు రోజుకు 14-12 లీటర్ ఇచ్చే గేదెని 1,20,000 నుంచి 1,40,000 మధ్యలో పెట్టి పర్చేజ్ చేసుకుని కొనుక్కొని వస్తున్నాడు. ఒక ఇద్దరికి ఉపాధి చూపిస్తూ ఒక నెలకు ఒక సాఫ్ట్వేర్కు పడే 1,00,000 రూపాయి కుటుంబంతో తల్లిదండ్రులతో మెదులుతో ఒక 1,00,000 రూపాయి నెలకు 80,000 నుంచి 1,00,000 రూపాయి అయితే సంపాదించగలుగుతున్నాడు. చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు యువత ఉద్యోగాలకు ఎదురు చూడకుండా నచ్చినటువంటి రంగాలకు వెళితే చాలా బాగుంటుంది. ఈరోజు నా కొడుకు నా యొక్క వృత్తిలో పరంగా డైరీకి వచ్చేసి మంచి నడిపించుకుంటున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉన్నది. 6 ఏళ్ల కిందట 3 గేదెలతో డైరీని ప్రారంభించి క్రమంగా విస్తరించారు. ప్రస్తుతం 20 గేదెలతో పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. భీమవరం, హర్యానా తదితర ప్రాంతాల నుంచి అధిక పాల దిగుబడినిచ్చే గేదెలను కొనుగోలు చేశాడు. పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో 2 లక్షల వ్యయంతో షెడ్డును ఏర్పాటు చేసుకుని డైరీని నడిపిస్తున్నాడు. రోజు ఉదయం సాయంత్రం 150 లీటర్ల వరకు పాలను సేకరించి హోటళ్లకు విక్రయిస్తున్నాడు. డైరీ నిర్వహణలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే రైతులకు లాభాలు చేకూరుతాయంటూ అనుభవంతో చెబుతున్నారు ఈ తండ్రి కొడుకులు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.